హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వికీ డాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియో రాబోతుంది. ఈరోజు గోవాలో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అదేదో రౌత్ ఫామ్ అట, రౌత్ గారి ఫామ్, లేకపోతే ఇంకేదో పేరు అలా పేరు పెట్టారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు చూడాలి. ఆఫీస్ వాళ్ళు అందరూ ఒక 15-20 మంది ఒక చిన్న 1 డే ఫీల్డ్ ట్రిప్ పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకున్నాం. సో గోవాలో నలుమూలల నుంచి 4 కార్లు వేసుకొని బయలుదేరుతున్నాము. మేము పంజం నుంచి స్టార్ట్ అవుతున్నాము. మేము ముగ్గురు స్టార్ట్ అవుతున్నాం. We have our awesome పోలో, మా సురేంద్ర భయ్య, కళాకారుడు శ్రీ గురువు గారు ఉజ్వల్ గారు, అందరు కలిపి బయలుదేరుతున్నాం. వీడియో మీకు చూపిస్తాను. మంచివి చిన్నవి పెద్దవి అన్నీ చేసి ఎడిట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సరే. కొన్ని అనివార్య కారణాల వల్ల వ్లాగ్ని తెలుగు హిందీ మిక్స్ చేసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు ఆఫీస్లో. అలాగే అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి. కాబట్టి కొంచెం తెలుగు హిందీ రెండు మిక్స్ చేద్దాం అనమాట. హీ ఈజ్ అవర్ లివింగ్ లెజెండ్ ఆశిష్ కుమార్. ఇతను హీరో కలవచ్చాడు చూడు. హీ ఈజ్ అవర్ గాన కోకిల రాక్ స్టార్ సింగర్ సందీప్. వీళ్ళు తెలిసిందే. లోపల ఇంకా కుర్రోళ్ళు దాక్కున్నారు. హీ ఈజ్ అవర్ డేంజర్ స్మైలీ మిస్టర్ కుల్దీప్. గుడ్ మార్నింగ్. మిస్టర్ మంకిత్ కుమార్, మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎంప్లాయ్. సైడ్ ఏట్రా 2 కార్లలో వచ్చాము. ఇంకా 2 కార్లు రావాలి. 4 కార్లు వచ్చిన తర్వాత అప్పుడు గట్టిగా ఉంటుంది మూమెంట్. అది చిన్నగా వర్షం పడుతుంది, తుంపర్లు పడుతున్నాయి. ఆల్మోస్ట్ మన లొకేషన్కి దగ్గరికి వచ్చాము. రౌత్ ఫామ్ చాలా దూరం ఉంది. వర్ణపురం నుంచి అయితే 62 కిలోమీటర్స్, పంజం నుంచి అయితే 41 కిలోమీటర్స్. ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం చూడబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను.
రౌత్ ఫామ్ వచ్చాము, కార్ పార్కింగ్ చేసాము. ఇప్పుడు మన ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందాం. ఓకే, సమోసా. इसमें ना एक बॉटल है कॉफी का, उन लोग को लाया, वो लोग चाय नहीं पीते. ये क्या है? హాయ్ हाय, మిథిలా మేడం, వెరీ ఫేమస్, గోవా స్పెషల్. गोवा स्पेशल, फेमस पाव स्पेशल, गोवन. कितना का पता है? रिकॉर्ड हो कैमरा अगला 32 मेरा बेसिक का है. यस उधर समझ తినడానికి కాదే. అమ్మమ్మమ్మ, చాలా పెద్ద బ్యాచ్. देख ये कैंटीन से लाया करके बोला. मसाला वाला लाया. స్నాక్స్ టైం నడుస్తుంది. ఒకడేమో వడ్లేలో అంటాడు, ఇంకోడేమో ఉల్లేబాయ్ అంటాడు. ఒకవైపు టీయర్స్ వస్తుంటే ఇడేమో చియర్స్ అంటున్నాడు. కాదే అది కళ్ళలో నీ కళ్ళలో నీళ్ళు వేస్తున్నావు, నేను ఎదవట్లేదే. ये लोग डिक्की से कुछ अलग से निकाला. ये हाँ अच्छा है. तनुजा ने 4 क्वार्टर डाला. मैडम, गोवा में कुछ बोलो ना कोंकणी में. ओडलो भाई शॉकर दो, ये कुछ तो कुछ बोलते हैं ना आप लोग. गोवा का लैंग्वेज में बोलो. हाँ, वेलकम टू वेलकम टू गोवा. आमचे गोंय सुंदर गोंय, सोबीत गोंय, ग्रीन गोवा. आमची गोवा आमची वास्को. आमची एनईडी. आमची అనేది ఈరోజు మీకు కొత్త పదం నేర్పిస్తాను. ఆమ్చి సమోసా, ఆమ్చి చాయ్, ఆమ్చి గోవా. అంటే మన ఎంజాయ్ ఫన్ గో. మనది సమోసా, మన దగ్గర ఉంది. तू मराठी में बोल. मराठी में बोल. आता हे सगळेजण आम्ही इकडे आलो आहे पिकनिकसाठी. कुठे काय नाव पिकनिक? राऊत फार्म. हा, राऊत फार्म. तर सगळे म्हणजे त्याच्यामध्ये आता जो शूटिंग करतोय तो मुलगा आंध्र प्रदेशचा आहे. आता थोडा खाली मिशन आणि कोकणीमध्ये समजा सांगितलं, इंट्रोडक्शन दिला. मी मराठी आहे, तर आम्ही आज सगळे दिवसभर एन्जॉय करणार. हा काय तिथं एन्जॉय फंड गो. सेम बोलो. मजा करतो. एन्जॉय फंड गो. एन्जॉय फंड गो. यस. कन्नडा వచ్చింది. ओडिया मीटिंग. ବର୍ତ୍ତମାନ ଆମେ ସମସ୍ତେ ଆସିଯାଇଛୁ ଗୋଆର ରାଉତ ଫାର୍ମ ହାଉସ୍ରେ. ସବୁ ଏନ୍ଜୟ କରୁଛୁ. ଦେଖନ୍ତୁ ଚା, ସମୋସା ସବୁ ସରିଲା, ବହୁତ କିଛି ଅଛି. ବର୍ତ୍ତମାନ ହରିୟାଣା ବାଲା କ'ଣ କହିବେ ଦେଖନ୍ତୁ. ಬೇಕೊಂದರ್. ಹಾ, ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕಾರಗಳು. ನಾವು ಇಲ್ಲಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿಂದ ರೌತ್ ಫಾರ್ಮ್ನಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ಟೇಟಿನ ಎಲ್ಲ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ಗಳಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಅಲ್ಲೆಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಪ್ರದೇಶದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಎಂಜಾಯ್ ಅವರ್ ಸೆಲ್ಫ್. हरियाणा में बोलो. राम राम सारे ने आज आए हैं रावत फार्म घूमने. देखिए सारा दिन क्या दिखेगा, बढ़िया मजे करेंगे. భయ్యా, మీ అందరికి ఏం అర్థమైందో తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కలిసి రావత్ ఫామ్కి వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నాము, ఎంజాయ్ ఫండ్గా అని చెప్తున్నారు అందరూ రకరకాల భాషలో. కన్నడ, ఒడిస్సా, కొంకణి, మరాఠీ, తెలుగు. ఓకే, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అవతల ఒకటి. చిన్నపిల్లలకు కూడా సపరేట్ ఏరియా ఇచ్చారు, రూమ్స్ ఉంటాయి. మొత్తం అంతా ఒకరిదే ఏరియా. వాటర్ ఫాల్కి వేరే రూట్. అంటే మనకి ఇక్కడ న్యాచురల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. అయ్యగా ఉదర్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా వెళ్తాము. ఇదేంటంటే ఒక చిన్న రిసార్ట్ విత్
న్యాచురల్ వాటర్ ఫాల్ టైప్ అనమాట. వాటర్ ఫాల్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఇడు మంచి బిల్డింగ్లు వేపేసి రిసార్ట్లా కట్టుకొని ఒక చిన్న ఫామ్ హౌస్లా పెట్టుకొని బిజినెస్ చేసుకున్నారు. చూశారు కదా మా వాడు ఎలాంటి డ్యాన్స్లు వేస్తున్నాడు. అన్ని వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి నేను పెడతా ఉంటాను. రౌత్ ఫామ్ ఇప్పటికీ నాకు రౌత్ గడి ఎవడో తెలియదు. ఇంకా రావత్ రౌత్ చూద్దాం. అసలు పట్టింది జుట్టు ఎలా దిగుతుందా ఇప్పుడు తడితే మొత్తం అప్పుడైపోతా.
We are heading towards waterfall of Raut Farm. This is the route map of waterfall. We have a good scenery about here. The bridge. Yes. It's very excited today. చాలా ఎంతోసియాజంగా ఉంది. కుర్రోళ్ళందరితో సరదాగా 4.5 సంవత్సరాల తర్వాత కుర్రోళ్ళందరితో సరదాగా అలాగా వచ్చి టైం స్పెండ్ చేయడం చాలా అద్భుతంగా ఆసక్తికరంగా ఉంది. మీకు కొన్ని సీనరీస్ చూపిస్తూ ఉంటాను. ఇదిగో ఇది హైబ్రిడ్ చెట్టు. అటు వర్షం ఇటు చెట్టు దొంగ ఒరే ఎక్కడికి దిగుతున్నారా మీరు? ఆహా, ఇదేనా? ఓ షీట్ మ్యాన్, షీట్. అది ఏమన్నా ఇదిగో తయారు చేసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఎగ్జాస్ట్ వాటర్ ఆఫ్ ద డ్యామ్ ఆఫ్ ద Raut Farm. జారిపోయి వెళ్ళిపోం కదా మేడం. ఫోటో రాదు. బాయ్. चलता है वॉट. हाँ नमस्ते बोलो. हाँ नीचे चलो ना. Getting down to the waterfall. अम्मा मंगे स्टेप स्टेप. हाँ ये साइड ये साइड ये साइड ये साइड ये साइड. हाँ ఎవరో లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి రా బయటికి రా. ఇది ఎవరు పట్టుకుంటాడు? स्लो मोशन होता है. होता है. मैं अंदर जाऊंगा ना, कोई बाहर आ जाएगा, स्लो मोशन करना. స్లో మోషన్ కरेंगे अलग से. రౌత్ ఫారం దగ్గర ఉన్న ఒక న్యాచురల్ వాటర్ ఫాల్ ఇది. వెనకాల మీరు చూసినట్టయితే వాటర్ ఫాల్ కనపడుతుంది. ఏరియా అయితే చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా ఉంది. నాయిస్ చాలా ఎక్కువ ఉన్నా సరే ఇది. సో బాగా ఎంజాయ్ చేసాం అనమాట.
రోజంతా వర్షం పడుతూనే ఉందన్నమాట. సో నేను గమనించుకోలేదు, అన్ని వీడియోస్ చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ వీడియోలో మాత్రం మైక్లో వాటర్ బబుల్ ఉండిపోయినట్టుంది. సో ఇంటికి వచ్చేసి చూసి ప్రీవ్యూ చూసేసరికి లాస్ట్ వీడియోలో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది, వాయిస్ ఎవరిది సరిగ్గా రాలేదు. అందరూ ఏం చెప్పదలుచుకున్నారంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగ ఆఫీస్ వాళ్ళు అందరూ కలిసి పిక్నిక్ వేసుకొని ఇలాగ దూరంగా వచ్చి వాటర్లో ఎంజాయ్ చేయడం, వాటర్ ఫాల్స్ మంచి లొకేషన్స్ చూడడం చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. వీలైతే మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకా ఎక్కువ మందితో ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాము. అందరూ బాగా ఎంజాయ్ చేసామని చెప్పి వాళ్ళ లాంగ్వేజెస్లో చెప్పారనమాట. సో చెప్పేది ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అయ్యింది, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. హోప్ అందరూ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.